ఏంటి ఒక ఉపాధ్యాయురాలాగా చేసినట్టు ఎలా చేసినట్టు ఒక వ్రతం పుచ్చుకొని ఎలాగైతే ఇది చేయి అని చెప్పినట్టుగా ఆయన బంధించి పాఠం చెప్పినట్టు ఏ విధంగా బంధించింది అంటే దీని లోపల మనకు ఈ యొక్క తన ప్రేమ బంధం ఏదైతే ఉంటుందో దాంట్లో బంధించిందిట ఆండాళ్ళ తల్లి కృష్ణ పరమాత్ముడు. మనకందరికీ తెలుసు గోదాదేవి గురించి. ఎప్పుడైతే విశ్వజితుల వారు ఒక చక్కటి నందనవనం అది ఏర్పాటు చేసి ఆ నందనవనం లోపల రకరకాల పుష్పజాతులు తులసి జాతులు చక్కగా పెంచి పోషించి వాటన్నిటిని కూడా చక్కగా మాలలు కట్టి వాటన్నిటినీ కూడా ఆ ఏదైతే శివుడి పుత్రులు అనేటువంటి క్షేత్రం ఏదైతే ఉందో ఆ క్షేత్రంలో వేయించేస్తున్నటువంటి వడభద్ర సాయి పెరుమాడు ఎవరైతే ఉన్నారో ఆ స్వామి చైనించినటువంటి ఆ యొక్క స్వామి ఎవరైతే ఉన్నారో ఆయనకు నిత్యము సమర్పించేటువంటి సందర్భం లోపల తనకి చక్కగా భగవద్ అనుగ్రహంతో లభించినటువంటి ఆండాడు ఎవరైతే ఉందో ఆ ఆండాడమ్మ వారు వయసు వచ్చి కొంచెం పెద్ద పిల్ల అయిన తర్వాత నువ్వు చక్కగా ఇంట్లోనే ఉండి మాలను కట్టి మాకి అమ్మ నేను వెళ్ళి కోవిల్లో పెరుమాడికి సమర్పిస్తా అని చెప్పినప్పుడు ఈవిడ కొంచెం యుక్త వయసు రాగానే ఈవిడ అనుకుందిట, నేను ఈ ప్రపంచంలో ఎవరిని వివాహం ఆడాలి అనుకున్నప్పుడు నాకు భర్త సాక్షాత్ భగవానుడే, కృష్ణుడే నా భర్త అని చెప్పి నిర్ణయించుకొని ఏం చేసింది ఈవిడ, అంత గొప్ప అందగాడని చెప్పి అంటారు కృష్ణ పరమాత్మని. శ్రీరంగనాథుడు అంత గొప్పవాడని చెప్పని అంటారు. ఈ వడపత్ర సాయి పెనుమళ్ళి ఇంత అందంగా ఉంటాడు. అటువంటి భగవంతుడికి ఆ స్వామికి నేను తగిందా అన్న తగుతానా తగనా, ఆయన అందగాడు, అటువంటి అందగాడికి నేను తగుతానా లేదా అన్నటువంటి శంకతో వీడు ఏం చేసేదిట, చక్కగా పుష్పమాలలు ఏవైతే ఉంటాయో కట్టిన తర్వాత వాటిని చక్కగా తన కొప్పులో పెట్టుకొని చుట్టుకొని ఆ తర్వాత ఆ బావి ఒకటి ఉంది. ఈ రోజు కూడా మీరు శివుడిపుత్రులు వెళ్తే ఒక చక్కటి ఒక బావి ఉంటుంది, నడబావి. ఇదే ఆండాడమ్మవారు తనని అందం చూస్తున్నటువంటి బావి అని మనకి చెప్తారు. అక్కడ అందులో చూసినా పర్వాలేదు, నేను ఆ స్వామికి తగిన దాన్ని అని చెప్పని మురిసిపోయింది ఆవిడ. ఇంట్లో అమ్మ గోదా మాదెక్కడ అని చెప్పి అడిగినప్పుడు చక్కగా చూస్తున్నాను నాన్నగారు అని చెప్పని ఆ పుష్పమాలికలు ఏవైతే ఉన్నాయో చక్కగా మళ్ళీ గుట్టలో పెట్టి తండ్రి గారికి అందించేదాన్ని. ఇలా ఉన్న పరిస్థితి లోపల ఒకరోజు విడిపాటి చక్కటి కేశాలు కనిపించే గుళ్ళో ఉన్నటువంటి అర్చకులకి వెంటనే ఇదెక్కడి స్వామి ఈ విధంగా ఉందని చెప్పి మందలించినప్పుడు ఇంటికి వచ్చి మా అమ్మాయి ఏం చేస్తుందో చూడాలని చూసినప్పుడు చక్కగా కుప్పను ధరించి మళ్ళీ వాటి బుట్టలో పెట్టి మళ్ళీ అక్కడ నాన్నగారు అని చెప్పని మళ్ళీ ఇస్తోంది. ఇది గమనించేటువంటి విశ్వచిత్ర వారు అన్నట్టమ్మ, మనం ఎప్పుడూ కూడా భగవంతుడికి సమర్పించింది ఏదైతే ఉంటుందో అదే మనం స్వీకరించాలి. అందుకే మనం దాన్ని ఏమంటాం, మనం శేషం అని చెప్పని అంటాం. తిరుమల వెళ్ళారు ఎప్పుడన్నా శేషవస్త్రం మీకు ఇస్తారు. శేషవస్త్రం అంటే ఏదో కొత్త బట్ట తీసుకొచ్చి మీకు ఇవ్వడం కాదది. భగవానుడికి వెంకటేశ్వరానికి సమర్పించి ఆ వస్త్రాన్ని మీకు ఇస్తారు. దాన్ని మిగిలింది కాబట్టి స్వామి ధరించింది కాబట్టి శేషవస్త్రం అని చెప్పి అంటాము దాన్ని. అలాగే ఇక్కడ కూడాను మనం ఏ వస్త్రం